డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి అన్నట్టు తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ అప్రతిహతంగా ఆయన సీట్లు సాధిస్తూ ఉంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ నాయకులు హల్చల్ చేయటం మొదలుపెట్టారు. అసలు జగన్మోహన్ రెడ్డి విజయ్ కలుసున్న ఫోటోలను బయటకు తీసి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి అంతర్గతంగా ఆయనతో ఏదో చర్చించి మొత్తం ప్లాన్ చేసి ఆయన సీఎం చేసేస్తున్నాడు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది అని వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం ఒకటి చేశారు. ఇది ఎందుకు చేశారు అని అంటే దీనికి ఒక చిన్న కారణం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉన్న మరి కూటమి పార్టీలు కాబట్టి ఇప్పుడు బీజేపీకి లేకపోతే ఏఐడిఎంకేకి ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు తమిళనాడు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కొంచెం తమిళ్లో మాట్లాడి అక్కడ ఉన్న తెలుగు మూలాలు ఉన్న వాళ్ళని ప్రభావితం చేసి ఏదో ఏఐడిఎంకేకి ఓటు వేయమని చెప్పి రావటం మూలాన ఇప్పుడు ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళ పక్షాన మనం తీసేసుకుంటే ఇక మనం గెలిపించేసినట్టే అవుతుంది, ఇక్కడ చంద్రబాబు నాయుడికి జల్లగొట్టినట్టు అవుతుందని వీళ్ళ తాపత్రయం అనమాట. సాక్షి మీడియా కూడా అలాంటి కథనాలే కొన్ని చేయటం మొదలుపెట్టింది. ఇక వైసీపీ కార్యకర్తకే ఒకడికి ఆ టీవీకే కండవా ఒకటి వేసి ఆ టీవీకే పార్టీలో ఇతను ఏదో ప్రముఖ నాయకుడైనట్టు మాట్లాడిస్తూ ఇక్కడ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే కూటమి విచ్ఛిన్నం కావాలంటే పవన్ కళ్యాణ్ కోపం తెప్పించాలి, ఆయన ఏదో రకంగా బాగా గిల్లితే ఎన్ని వీక్ మూమెంట్లో ఆయన ఏమైనా బయటకు వస్తాడేమో, దాని తద్వారా మనకు లబ్ధి జరగొచ్చేమో. ప్రతి దాంట్లోనూ వాళ్ళ లబ్ధి వాళ్ళ అనుకూలతే చూసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ రివర్స్ అయి కూర్చుంది. ఇప్పుడు విజయ్ పార్టీకి 108 సీట్లు మాత్రమే వచ్చి అందున 2 ప్రాంతాల్లో ఆయనే నిలబట్టం మూలాన ఒక ఎమ్మెల్యేని వదిలేసుకోవాల్సి వస్తే 107 అయింది. మ్యాండేట్కి 118 కావాల్సి వస్తే 11 సీట్లు తగ్గాయి. ఆ 11 నెంబరు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది కదా, ఆయనకి సపోర్ట్ చేస్తే సరిపోతుంది కదా అని మీమ్స్ వీడియోస్ అన్నీ కూడా ఈ రోజున బాగా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా నిండుగా. దీంతో పాటుగా కొత్తగా ఇప్పుడు వచ్చింది ఏమిటి అని అంటే, మరి గవర్నర్ కూడా ఫుల్ మ్యాండేట్ని ముందుగానే చూపిస్తేనే మీకు నేను ఆహ్వానం ఇస్తాను అని ఆయన కూడా ప్రకటించిన దాని మీదట అనిశ్చితి ఏర్పడింది. విజయ్ సీఎం అవుతాడా లేదా అనే సందిగ్ధత నెలకొంటే నాలుగు గరుచుకుని కూర్చున్నారు ఇక్కడ వైసీపీ నాయకులు. ఇక ఇదే తడుగా టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి దరిద్రాన్ని విజయ్కి అంటించాడు. చూడండి ఇక్కడ అలాగనే జరుగుతుంది. ఏ 11 సీట్లు అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చాయో అదే 11 నెంబరు అక్కడ విజయ్ కూడా తగ్గింది. ఏదో ఆ గెలుపులో మా కృషి ఉంది అని వీళ్ళు ఊరికే ఉత్తి పుణ్యానికి చెప్పుకున్నా కూడా వీళ్ళ దరిద్రం వాళ్ళకి అంటేసింది. దీంతో పాటుగా ఏంటంటే ఇక్కడ ఒక డబల్ క్లెయిమ్ కూడా జరిగింది. రోజాని డిఎంకే పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడానికి కూడా పంపించారా ఆవిడే వెళ్ళిందా అనే దాని మీద సందిగ్ధత ఉంది, కానీ ఖచ్చితంగా నేనైతే పంపించారని అనుకుంటున్నాను. ఆవిడకి కావాల్సిన ఆవిడ తమిళ్లో కూడా చాలా సినిమాలు చేసింది, హీరోయిన్గా ఆవిడ కూడా వెల్ నోన్ కాబట్టి ఆవిడ ప్రచారానికి వెళ్తే అక్కడ కొంతమంది ప్రజలు ఆకట్టుకునే అవకాశం ఉంది అనేది ఆ రోజున డిఎంకే భావించి ఆవిడ తీసుకెళ్ళింది. ఇక దాంతో ఆవిడ ఐరన్ లెగ్ ఎక్కడ పెడితే అక్కడ మషే అని అంట మొదలుపెట్టారు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న దరిద్రాన్ని ఇప్పుడు విజయ్ కంటించారు. గతంలో కూడా ఇలాగనే కర్ణాటకలో యడ్యూరప్ప ఆయన సీఎం అవుదాం అనుకొని వాళ్ళకు కూడా అక్కడ 111 సీట్లు వచ్చాయి. అప్పట్లో ఇక్కడ టీడీపీకి బీజేపీకి పెద్దగా పడక అప్పట్లో అమిత్ షా కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడికి ఎన్డీఏకి బీజేపీకి ద్వారాలు మూసేసామని చెప్పిన సమయంలో కూడా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకోవటానికి వచ్చినప్పుడు కూడా అక్కడ ఏదో హల్చల్ జరిగి మరి అప్పుడు టీడీపీ ప్రభుత్వం మీద ఆయన కామెంట్స్ కూడా చేశాడు. ఏ వెంకన్న స్వామితో పెట్టుకొని అక్కడ కేవలం 111 సీట్లే సాధించి కర్ణాటకలో కుదేలైపోయారని. ఇట్లాంటివి యాదృచ్ఛికంగానే జరుగుతున్నప్పటికి గాను వాళ్ళు చేస్తున్న ఓవర్ యాక్షన్ని బట్టి ఇలాంటివి బయటకు వస్తుంటాయి. నిన్న సాక్షి మీడియాలో దాంట్లో డిబేట్ కండక్ట్ చేసే ఈశ్వర్ కూడా వైసీపీ కార్యకర్త కండువ వేసి టీవీకి నాయకుడు అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం బయటపడుతుంది. దీంతో పాటుగా మరొక అంశం ఇప్పుడు ఏమిటి, ఆటో డ్రైవర్ టు ఎమ్మెల్యే అని ఒక దాము అనే ఒక ఎమ్మెల్యేని చూపిస్తా ఉన్నారు టీవీకే పార్టీతో మొన్న గెలిచిన ఎమ్మెల్యేని. ఆ ఎమ్మెల్యే ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అయితే ఇలా ఇచ్చాడా
అక్కడ టీవీకే విజయ్ అయితే ఇచ్చాడు, కానీ కారు డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చాడు, ఆటో డ్రైవర్కి సీట్ ఇచ్చాడు అని ఈశ్వర్ కూడా ఒక పక్కన మాట్లాడుతుంటే, ఇక ఆ ఆటో డ్రైవర్ ఎవరు అనే సంగతులన్నీ బయటకు తీశారు. ఆ దాము ఎలక్షన్ అఫిడవిట్ ఇప్పుడు బయటపడిపోయింది. దీంతో పాటుగా ఆయనకు ఉన్న వ్యాపారాలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆయన ఆటో డ్రైవర్లో గతంలో ఎప్పుడో ఆటో నడిపినాడు. ఆ తర్వాత ఆయన ఆటో కన్సల్టెన్సీ పెట్టడం, ఆయన కూడా కొంచెం డబ్బులు చేయటం, ఆ తర్వాత 20 లక్షల రూపాయలు పెట్టి ఇన్నోవా క్రిస్టా కారు కొనటం, ఇంకా 2 మోటార్ సైకిళ్ళు ఉన్నట్టుగాను, స్థిర చరాస్తులు మొత్తానికి ఇంకా 25 లక్షలు దాదాపుగా ఉన్నట్టుగా ఆయన అఫిడవిట్ కూడా బయటపడింది. కనీసం ఆయన ఆటో ఎప్పుడో గతంలో తోలాడు తప్ప ఇప్పుడు ఆటోకి ఆయన ఓనర్ కూడా కాదు, ఆయన కార్లు, మోటార్ సైకిల్, ఆటో కన్సల్టెన్సీలకు ఓనరు అనే విషయం కూడా బయటకు వస్తుంది. దీంతో ఇంకా ఎక్కువై కూర్చున్నాయి. జగన్మోహన్ రెడ్డి లాగానే ఇప్పుడు టీవీకేలో విజయ్ కూడా ఇలాగనే నాటకాలు ఆడటం మొదలుపెట్టాడు. ఈ నాటకాలన్నీ ఇదిగో బయటపడుతున్నాయి అని ఇప్పుడు వీడియోలన్నీ వైరల్ అవటం మొదలుపెట్టాయి సోషల్ మీడియా నిండా. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ఏపీలో కూడా లీక్ అయ్యి బాగా హల్చల్ చేస్తుంది. ఆటో డ్రైవర్ టు ఎమ్మెల్యే అని అంటే, ఆయన ఆటో ఎప్పుడు దోలాడంటే గతంలో ఎప్పుడో చాలా చిన్న సమయంలో దోలాడట. ఇక అట్లాంటిది అయితే ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా చాలా ఉంటాయి. మల్లారెడ్డి కూడా చెప్పినట్టు పూలమ్మినా పాలమ్మినా కాలేజీలు పెట్టినా అన్నట్టు, మరి ఆయన కూడా పూలమ్మేవాడు ఎమ్మెల్యే అయ్యాడు, పాలమ్మినోడు ఎమ్మెల్యే అయ్యాడు అనొచ్చు కదా. మరి అలాగంటం లేదు. ఇప్పుడు ఏదో వీళ్ళకి కావలసిన సమయం వరకు పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టడం ఎలాగా, పవన్ కళ్యాణ్కి సొంతగా పోటీ చేసే దమ్ము లేదు అని ఒక పాయింట్ మీద, ఇదిగో టీవీకే విజయ్ అయితే గెలవగడిగాడు కానీ ఇదిగో పవన్ కళ్యాణ్ ఉత్తుత్తి ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప ఆయన దగ్గర విషయం లేదు అని మరొకలాగా, ఇప్పుడు రేపు 29 ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ చేత ఏదో రకంగా ఆయన్ని ఒంటరిగా పోటీ చేపిస్తే, ఆయన కొన్ని ఓట్లు జీలిస్తే ఈ కూటమి కుదేలైపోతుంది, కూటమిని విచ్ఛిన్నం చేయాలి అనే ప్రయత్నం ఒకటి జరుగుతుంది. ఇప్పుడే ప్రస్తుతం మరి పిఠాపురంలో వర్మ విషయం మీద కూడా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యాడు. ఆయన అసలు ఇన్ఛార్జిగా కూడా తొలగించడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ క్లియర్ కట్గా చెబుతుంది అని అంటే, మేము ఎంత సఖ్యంగా ఉంటున్నామో కింద మీరు కూడా అలాగనే ఉండండి, అలా కాకుండా వేరే రకంగా ఉంటే కనుక మేము కఠిన చర్యలు తీసుకుంటాం. అది పార్టీలోంచి ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళైనా సరే, పార్టీ అసలు మ్యాటర్కి దెబ్బ కొడుతుంటే ఈ క్యాడర్ని మట్టుకుని మాత్రం వాళ్ళు ఏం చేస్తారు. అందుకని వాళ్ళు కూడా సీరియస్గా చెబుతున్నారు, మేము ఎంత సఖ్యంగా ఉంటున్నామో కింద మీరు కూడా అలాగనే ఉండండి అని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు ఈ విజయ్ని గెలిపించింది మేమే, చంద్రబాబు నాయుడు వెళ్ళి ఏఐడిఎంకేను ఓడిచ్చాడు అని వీళ్ళు ఏదో ప్రచారం చేసేది కాస్త రివర్స్ అయింది, బూమరాంగ్ అయింది. బూమరాంగ్ విసిరితే తిరిగి వచ్చి మనకే తగిలితే పట్టుకోలేక మనకే తగిలింది అనుకోండి, దెబ్బ తగిలినట్టే కదా. మరి అలాంటి దెబ్బ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా తగిలింది. ఏ 11 సీట్లు అయితే జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయో ఆ 11 సీట్ల దగ్గర టీవీకే విజయ్ కింద కుదేలైపోతా ఉన్నాడు. అంటే జగన్ దరిద్రం విజయ్ కంటించాడు అనేది కూడా కనపడతానే క్లియర్గానే ఉందిగా. ఇదే ఈరోజు కుండబద్దలు.